హలో గైస్, వెల్కమ్ టు అనేది వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి నెల్లూరులో ఉన్నాము. సో నెల్లూరులో ఈరోజు వెజ్ మీల్స్. సో మురళీకృష్ణలోకి వెళ్ళేసి తిందాం రండి. అది పెట్టు బాబాయ్. పెట్టేసి చూసావా? సో గ్యాస్ మనకైతే పెరుగు పులుసు, ఏంది రసం, గోంగూర చట్నీ, సాంబారు, చిక్కుడు తాలింపు, ఇదేదో హల్వానా, హల్వా బాగుంది. ఆలుక్స్, పప్పు, పెరుగు, పప్పు ఇచ్చారు. ఫస్ట్ మనం పప్పు వేసుకున్నాం, అప్పడాలు. సో ప్లేట్ అయితే 120 పడింది, ఫుల్ ప్లేట్. సో గైస్ మనకైతే మొత్తం చాలా కర్రీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి డబుల్ కా మీఠా ఇచ్చారా, ఇంకోటి వచ్చేసి పెరుగు చట్నీ, ఇంకోటి వచ్చేసి గడ్డ పెరుగు, ఇంకోటి రసం. తినవా సాయ? మళ్ళీ రాలమ్మా, ఎందుక మళ్ళీ రాలేదు. పెరుగు, రసం, సాంబారు, పప్పు, డబుల్ కా మీఠా, ఆల్ మిక్స్ మసాలా కర్రీ ఇచ్చారు. కర్రీస్ అయితే అన్లిమిటెడ్, రైస్ కూడా అన్లిమిటెడ్. పాపడ్ ఇచ్చారు, మిరగాయలు ఉన్నాయి. ఫుల్ ప్లేట్ ఉంటుంది, బట్ నాట్ వర్త్ అయితే కాదు. 5 మంకీస్ అయినా వీడియో తీసాడని చెప్పి నేను వచ్చా అక్కడికి, బేసిక్గా చెప్పాలండి. అయితే ఆయన చెప్పినంత ఇష్యూ అయితే లేదు. ఆడ బహుశా ఆయనకి ఫ్రీగా ఫుడ్ ఏమైనా పెట్టారేమో, కానీ నాకైతే పెట్టలేదు. అక్కడ పెట్టుంటే చెప్పేకుండా అంత ఇదిలో అయితే లేదు. కర్రీస్ అయితే బయట నయం, బయట అయితే 90 రూపీస్కి వస్తుంది కదా, అలా ఆ ఫుడ్ అయితే నయం. ఇలా మెయింటెనెన్స్కి అయితే ఈ మాత్రం పెట్టారు ఇల్లు. చూడండి అక్కడ ఫోటోలు ఎట్లా ఉన్నాయో. పెరుగు పులుసు అయితే రాలేదు, అన్ని కలిపి ట్రై చేశా, అప్పుడు లాగేసారు వాళ్ళు, చెప్పండి వేసారు. నేను పెరుగు పులుసు అయితే పొలంగా ఉంది, పెరుగు పులుసే కావట్లేదు. కొత్త కాదు, వేస్ట్. ఈ మురళీకృష్ణ నాన్ వెజ్ అయితే రావద్దు. గడ్డ పెరుగు అచ్చం క్వాలిటీగా ఉంది. రసం, సాంబారు బాగున్నాయి. డబుల్ కా మీఠా బాగా ఉంది. పెరుగు పులుసు అసలు రాలేదు, తినవా? సో గైస్ మేమైతే ఈ ఫుడ్ గురించి బాగాలేదని చెప్తుంటే వెనకాల వాళ్ళు తీయొద్దు అంటున్నారు, చెప్పొద్దు, అట్లాగా తీయొద్దు అంటున్నారు. జెన్యున్ చెప్పేదానికి ఎందుకు వద్దు అంటున్నారో నాకు అర్థం కావట్లే. నిజం చెప్తుంది, ఇదిగోండి పెరుగు పులుసు కలిపానా, కనిపిస్తుందా? ఇది పెరుగు పులుసు కలిపానా, బాగాలేదని పక్కన పెట్టా. అట్లా పెట్టకూడదు అంటున్నారు. కర్రీ బాగాలేనప్పుడు ఏం చేస్తాం మరి, పక్కన పెట్టకుండా. అదేమంటే మా 240 ఇచ్చేయండి, మేము ఇద్దరం వచ్చాము, 240 వెనక్కి ఇచ్చేయమంటున్నా. అంతే కదా మరి, మనీ పే చేసినప్పుడు వీడియో చేసినప్పుడు హక్కు ఉంటుంది మనకి. లేదా నేను చెప్పేదానికి వెళ్ళేవారు బాగున్నాయంటే బాగున్నాయి అని చెప్పారు కదా. రసం బాగుంది, సాంబార్ బాగుంది, డబుల్ కా మీఠా బాగుంది, ఆ మూడే బాగున్నాయి. సో ఆ మూడు బాగున్నాయి అని చెప్పారు కదా. బాగాలేని అని చెప్పాలి కదా జెన్యున్గా. ఆయన చెప్పాడు 5 మంకీస్ అయినా మురళీకృష్ణలో నాన్ వెజ్ ఫుల్గా ఉందని. ఆయన కొన్ని చపాతీలు కూడా వేశారు, మనకు కొన్ని చపాతీలు కూడా ఇలా అప్పుడు వేశారు. అట్లాగనమాట ఆయన చెప్పారు. నేను వచ్చి బాగాలేదు కర్రీస్, ఇల్లు మీద వీడియోలు చేద్దామంటున్నారు. జెన్యున్ చెప్పేదానికి తీయొద్దనేదానికి నాకు అర్థం కావట్లా. ఉన్నట్టు చెప్తున్నా నేను. కోవిడ్ సమయంలో దీమంటారా, బాగుంది అంటే దీమంటారు. ఎవరు తీయొద్దనింది? ఆయనకండి తీయొద్దనింది ఎవరా? తీయొద్దని ఆయన కూడా తీస్తున్నాం. బాగుంది. అదే కాదు, మేమైతే జెన్యున్గా తీస్తున్నాం కదా. జెన్యున్గా తీసేటప్పుడు ఒప్పుకోవాలి ఏదైనా. రైస్ అయితే మనం అనుకునే వచ్చి పెడుతున్నారు కాదని వాళ్ళ కర్రీస్ కూడా ఏం కావాలంటే చేస్తున్నారు, కానీ బాగలేదు. దాని గురించి చెప్తున్నా నేను. వాళ్ళు తీయొద్దు అంటున్నారు. ఒకటప్పుడు వస్తుందే, డబ్బులు కట్టినాం తింటున్నాం, బాగుంది అని చెప్తున్నాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తున్నాం. మీరు అన్యాయం అయిపోకూడదు కదా.
ఆయన చెప్పాడు పై మేము చూసాను భలే ఉంది తోపు తురుము అనేసి. ఒక కర్రీ బాగాలేదు, సాంబారు రసము ఇంకేం బాగాలేదు. సో గైస్ మనమైతే ఇక్కడ తిన్నాం కదా, అది కూడా నాకు క్లీన్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి బయట బోర్డు కానీ చూపిస్తాను నీకు. టిష్యూ పేపర్ తీసుకో, టిష్యూ తీసుకో. సో గైస్ చూసారు కదా నా పైన బోర్డు మురళీకృష్ణ. సో దాంట్లో కదా మనం వచ్చింది. ఫుడ్ అయితే అది విషయం. కౌంటర్ గానే ఉండే ఆయన కూడా తెగ చూస్తున్నాడు మా సాయి ఏం చేస్తాడు చూసి. సో మురళీకృష్ణ ఇక్కడ కూరగాయల మార్కెట్కి ఎదురుగా అనమాట, వ్యవసాయ కమిటీ ఆఫీసు పక్కనే సాయిబాబా గుడి. ఇటు సైడ్ ఐసిఐసి బ్యాంకు, బాటా షోరూము, మురళీకృష్ణ మెయిన్ హెడ్ ఆఫీసు.